సో ఇప్పుడే ఒడిస్సీ మూవీ చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. పాయింట్ ఏంటంటే మూవీ వాజ్ చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఐ వాజ్ హ్యావింగ్ జూమీస్ యాజ్ అన్ అబ్సల్యూట్ మూవీ లవర్. ఐ వాజ్ హ్యావింగ్ జూమీస్. చాలా కనెక్ట్ అవుతాం మనం కూడా. నాకు మొత్తం మూవీ అంతా మన ఇండియన్ మూవీలా అనిపించింది. మన ఇండియన్ మూవీస్లో ఉండే డ్రామా, కాన్ఫ్లిక్ట్ అదంతా మూవీలో కనిపించింది నాకు. సో అందుకే ఇంకా ఎక్కువ నచ్చింది అనుకుంటున్నాను. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఎంజాయ్డ్ ద మూవీ, ఎక్కడో చిన్నది ఎక్కడ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ డిడెంట్ హిట్ ద ఎగ్జాక్ట్ స్పాట్ అని అనిపించింది నాకు పర్సనల్లీ. మై ఒపీనియన్, డోంట్ కమ్ అట్ మీ ఫర్ సేయింగ్ దిస్, బట్ రిమైనింగ్ మూవీ అంతా నేను చాలా అరుస్తూనే ఉన్నాను. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ నాకు ఆ రాక్షసుడు కూడా నాకు ఎక్కడ గ్రాఫిక్స్ లాగా CGI లాగా ఏం అనిపించలేదు. ఇట్ వాజ్ సో గుడ్. మ్యూజిక్ నాకు ఇండియన్ మ్యూజిక్ లానే అనిపించింది. మేబీ ఇట్స్ ద TFI బానిసా ఇన్ మీ స్పీకింగ్ అవుట్, బట్ నాకు ఇండియన్ మ్యూజిక్ మధ్యలో తీన్మార్లకు కూడా అనిపించింది. సారీ గైస్. నాకు మూవీ అయితే చాలా నచ్చింది. 100%లో 93% నచ్చింది. అబ్సల్యూట్ మూవీ. ఐ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక మూవీలో ఒక క్యారెక్టర్ విన్ అవుతుంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యి ఇంట్లో మంచి హ్యాపీనెస్తో వచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు 100/100 నచ్చిందా? నాలాగే 92, 93 నచ్చిందా చెప్పండి. డిడ్ ఇట్ హిట్ ద స్పాట్ టు యూ? అది కూడా చెప్పండి. యా, దట్స్ ఇట్. బై.